శ్రీగురుభ్యో నమః. మనము మన దేవాలయం నందు అలంకరణ పూజలు చేస్తాం. అదేవిధంగా మనకి ప్రతి నిత్యము కూడా దైవారాధన అనేది చాలా ముఖ్యమైనది. ఈ దైవారాధన అనేది ఉదయం లేవగానే మనము ఇంట్లో దైవాన్ని ఆరాధిస్తాం. అదేవిధంగా నిత్యము కూడా మనము దైవంతో మన సమస్యలన్నీ కూడా చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకంటే తెల్లవారు లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా మనిషికి ఎన్నో సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు తొలగిపోవాలని, మన వరకు ఏ సమస్య రాకూడదని ప్రతినిత్యము కూడా దైవారాధన చేస్తాం. నిస్వార్థంగా దైవారాధన చేసేవారు కొంతమంది, మనకి సమస్యల్ని పరిష్కారం అవ్వాలని చెప్పి ఆరాధన చేసేవారు కొంతమంది. కానీ ఎప్పుడూ నిత్యారాధన చేసేవారికి సమస్యలు తక్కువగా ఉంటాయి. కొంతమంది ఎప్పుడూ తీర్థయాత్రలు తిరుగుతూ ఉంటారు, నిత్యమో లేవగానే ఏదో ఒక దేవాలయానికి వెళ్తూ ఉంటారు. అదేవిధంగా నిత్యము పూజలు చేస్తూ ఉంటారు. అలాగే ప్రతి మహాశివరాత్రికి ఈశ్వరుడికి అభిషేకం చేస్తూ ఉంటారు. అలాగే నెలకు ఒకసారి సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకుంటూ ఉంటారు. ఇలాగా ఏమీ ఆశించకుండా చేసేది కొంత, ప్రతిదీ కూడా ఆలోచన చేసేది కొంత. ఇలా రకరకాల జనం ఉంటారు. కానీ ఆశించకుండా చేసేవారి యొక్క ముఖంలో వచ్చేసి చాలా బాగుంటుంది. అవసరార్థం చేసేవారి యొక్క కళాకాంతులు తక్కువగా ఉంటాయి ముఖంలో. కనుక మనం నిత్యము ఆరాధన చేయడం అనేది చాలా మంచిది. అదేవిధంగా మనం చేసే పనుల్లో ఎప్పుడు కూడా సుఖ సంతోషాలు ఉండాలి. అలా ఉండాలంటే నిత్యము కూడా దైవాన్ని ఆరాధించాలి. అలా దైవాన్ని ఆరాధించినప్పుడు మాత్రమే మనం సంతోషంగా ఉంటాం. అదేవిధంగా మనము దగ్గరలో ఉన్న ఏ దేవాలయానికైనా ప్రతినిత్యము వెళ్ళి దర్శనం చేసుకుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. బడలికి ఉండదు. సమస్య ఏదైనా కావచ్చు, కానీ సమస్య చిన్నదిగా కనిపిస్తుంది. పర్వాలేదు, ఆ సమస్యను మనం తట్టుకోగలమన్న లక్ష్యం ఏర్పడుతుంది, సంతోషం ఏర్పడుతుంది. కనుక మనము నిత్యము కూడా ఉదయాన్నే దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయం నందు దర్శించుకుని ఒక కొబ్బరికాయో అరటిపళ్ళు ఏదోటి నివేదన సమర్పించినట్లయితే ఎల్లప్పుడూ కూడా సుఖశాంతులు అనిపిస్తాం. అదేవిధంగా మనము ఆరాధన చేసే విషయంలో మనం నెలకొక్కసారైనా దగ్గరలో ఉన్న దేవాలయానికి, అంటే పెద్ద దేవాలయాలకి, అన్నవరం కానీ, విజయవాడ కానీ, అరసవెల్లి కానీ, సింహాచలం కానీ, ఏదో ఒక దేవాలయానికి, మనం ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలో దగ్గరగా ఉన్న దేవాలయానికి నెలకు ఒక్కసారైనా వెళ్తే చాలా మంచిది. కనుక మనం నిత్యము కూడా దైవారాధనే లక్ష్యంగా ఉంటే మాత్రం చాలా మంచి మంచి పనులు జరుగుతాయి, మనం అభివృద్ధి చెందుతాం. కనుక మనం తప్పకుండా ఆరాధనలో ఉండాలనేది మంచిది. అది ఓం దశ బ్రహ్మాత్మ.